గైస్, ఈ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం వేరియబుల్స్లో వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి కానీ ఒక వేరియబుల్లో వాల్యూస్ని అసైన్ చేయడానికి కానీ మనం అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఒక బేసిక్ ఫస్ట్ బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి అంటే ఈక్వల్ టు. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 20. దీని అర్థం ఏంటి అంటే ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూని మనం ఈ ఏజ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం ఆర్ స్టోర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇలా వాల్యూని మనం అసైన్ చేయడానికి ఈ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాడ్ అండ్ అసైన్ అనమాట. యాడ్ అండ్ అసైన్ అంటే ప్లస్ ఈక్వల్ టు అని అర్థం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏజ్ ఈక్వల్ టు 20 అనేది ఉంది. ఓకేనా, ఏజ్ అనే వేరియబుల్లో 20 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఏమో ఏజ్ ప్లస్ ఈక్వల్ టు 20 అన్నాం. దీని అర్థం ఏంటి అంటే ఈ ఏజ్ అనే వేరియబుల్లో ప్రీవియస్గా ఉన్న వాల్యూకి 20ని యాడ్ చేసేసి మళ్ళీ అదే వేరియబుల్లో 20ని స్టోర్ చేయడం అన్నమాట. మరి దీన్ని డీటెయిల్గా రాయాలి అంటే ఏజ్ ప్లస్ ఈక్వల్ టు 20 మీన్స్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ప్లస్ 20. సో ఏమవుతుంది, ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అంటే ప్రీవియస్ వాల్యూ ఎంత ఉంది 20. సో 20 ప్లస్ 20 అంటే ఎంత 40. సో 40 అనేది ఈ ఏజ్లో మళ్ళీ స్టోర్ అవుతుంది అనమాట. సిమిలర్గా సబ్ట్రాక్ట్ అండ్ అసైన్, దీనికి మైనస్ ఈక్వల్ టు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు 20 ఉంది, ఏజ్ మైనస్ ఈక్వల్ టు 20 అని అర్థం ఏంటి, ఏజ్లోంచి 20 తీసేసి మళ్ళీ ఏజ్లో స్టోర్ అవుతుంది. దీన్ని డీటెయిల్గా రాయాలి అంటే ఏజ్ ఈక్వల్ టు ఏజ్ మైనస్ 20. ఎంత ఉంది ఇంతకుముందు ఏజ్ 20 మైనస్ 20 0. సో 0 అనేది మళ్ళీ ఏజ్లో స్టోర్ అవుతుంది. సిమిలర్గా మల్టిప్లై అండ్ అసైన్ ఇదేంటి, మల్టిప్లికేషన్ అంటే స్టార్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 10 ఉంది, ఎక్స్ స్టార్ ఈక్వల్ టు 3 అన్నాం. సో ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ 3 అంటే ఏంటి 10 ఇంటూ 3 30 అనేది మళ్ళీ ఎక్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సిమిలర్గా డివైడ్ అండ్ అసైన్కి స్లాష్ ఈక్వల్ టు యూజ్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు 10 ఉంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ స్లాష్ ఈక్వల్ టు 2 అన్నాం. దీని అర్థం ఏంటి, ఎక్స్ని 2తో డివైడ్ చేసి మళ్ళీ ఎక్స్లో స్టోర్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై స్లాష్ 2. ఎక్స్ ఎంత 10/2 అంటే ఎంత 5.0. సో రిజల్ట్ అనేది మళ్ళీ ఆ ఎక్స్లో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మాడ్యులస్ అండ్ అసైన్. మాడ్యులస్కి ఏం యూజ్ చేస్తాం, పర్సంటేజ్ సింబల్, దీన్ని మాడ్యులస్ ఆపరేటర్ అంటాం. మాడ్యులస్ ఈక్వల్ టు అనమాట. ఇదేం చేస్తుంది, రిమైండర్ అనేది ఇచ్చి మళ్ళీ అదే వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10 ఉంది, ఎక్స్ మాడ్ ఈక్వల్ టు 3 అన్నాం. దీని అర్థం ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మాడ్ 3 అని. ఎక్స్ ఎంత 10 మాడ్ 3 మనం డివిజన్ చేసాం అనుకోండి, 3 3s 9. సో రిమైండర్ అనేది 1. సో 1 అనే వాల్యూ మళ్ళీ ఎక్స్లో స్టోర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిమిలర్గా పవర్ అండ్ అసైన్ అనేది ఏంటి అంటే సమ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఉంది, ఎక్స్ డబల్ స్టార్ ఈక్వల్ టు 3 అన్నాం. సో ఏమవుతుందంటే ఎక్స్ పవర్ 3 ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ ఎక్స్లో స్టోర్ చేస్తుంది. దీని అర్థం ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ స్టార్ 3. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 2 డబల్ స్టార్ 3, 2 పవర్ 3 ఎంత 8. సో రిజల్ట్ మళ్ళీ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఫైనల్గా ఫ్లోర్ డివిజన్ అండ్ అసైన్. సిమిలర్గా మనం ఎక్స్ ఈక్వల్ టు 10 ఉంది, ఎక్స్ డబుల్ స్లాష్ ఈక్వల్ టు 3 అన్నాం అనుకోండి. దీని అర్థం ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డబుల్ స్లాష్ 3. ఎక్స్ వాల్యూ ఎంత 10 డబుల్ స్లాష్ 3 అంటే 3 అనమాట. సో రిజల్ట్ అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.